ఈ మధ్య కాలంలో పూజ కన్నా అలంకరణ వస్తువులు ఎక్కువైపోయినాయనే చెప్పాలి. మార్కెట్‌లో రకరకాలైనటువంటి అలంకరణ వస్తువులు ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా మనలో చాలామంది కూడా ఇలాంటివన్నీ కూడా కొందాం అనుకుంటాం. కానీ రూపాయి ఖర్చు పెట్టాల్సిన దగ్గర రూ. 2 అయితే ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇది మాత్రం వాస్తవం. మీరొకసారి ఆలోచించుకోండి. ఆన్‌లైన్ షాపింగ్ కన్నా ఆఫ్‌లైన్ షాపింగ్‌లోనూ ఎంత రేటు పెట్టి కొంటున్నాం. డెలివరీ ఛార్జెస్ అంటూ ఎక్కువగానే మనకి ఖర్చయిపోతున్నాయి. ఇవన్నీ తెలియకుండానే మన పర్స్ నుండే డబ్బులనేది ఖర్చు పెట్టేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? ఎక్కడ తక్కువ ప్రైస్‌కొస్తున్నాయి? అలాగే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? అనే విషయాలన్నిటిని కూడా గమనిస్తూ మనం పూజా వస్తువులని లేదా బ్రాస్ ఐటెమ్స్ కానీ, అలంకరణ వస్తువులు కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. అందుకు గాను మీ అందరి కోసం నేను శ్రావణ మాసం పూజలకే గానీ, ఆ తర్వాత వచ్చే ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులకి, అలాగే కార్తీక మాసంలో వచ్చే నెల రోజు పూజల కోసం కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా మీకు ఇక్కడ శ్రీదేవి పూజా స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. అలాగే మనలో చాలామంది కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎర్రటి ఒత్తులు ఎక్కడ దొరుకుతున్నాయి? అలాగే అరగజ, పునుగు, గోరోజనం ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు కదండీ! ఇదిగోండి నేను ఇక్కడే తీసుకుంటాను. ఈ పూజా సామాగ్రి షాపులోనే తీసుకుంటాను. మనకి పలానా దగ్గర పలానా షాపులో తక్కువ రేట్లకొస్తున్నాయి. క్వాలిటీ బావుంటుంది అనుకున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలి? అందుకే మీ అందరి కోసం కూడా ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క వీడియోను కూడా మీకు రూపాయి సేవ్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. అలాగే మీరు కూడా ఈ వీడియోని చూసి ఒక లైక్ చేసి 10 మందికి ఈ వీడియోని అనేది షేర్ చేయడం ద్వారా వారు కూడా తక్కువ రేట్లకి ఇలా పూజా సామాగ్రి అన్నీ కూడా కొనుక్కోవచ్చు. నిత్య పూజా సామాగ్రియే కాకుండా అలంకరణ వస్తువులతో పాటుగా వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, హోమాలు ఇలా ఏ కార్యక్రమం మీ ఇంట్లో జరిగినా కూడా అందుకు తగ్గట్టుగా అన్ని వస్తువులు కూడా ఒకే ఒక్క షాప్‌లో దొరుకుతాయండి. అదే శ్రీదేవి పూజా స్టోర్స్. మీకు స్క్రీన్ మీద వారి యొక్క అడ్రస్, అలాగే ఫోన్ నంబర్స్ కూడా పెట్టానండి. మీరు ఎవరైనా సరే ఇక్కడ చూస్తున్నట్టు పూజా సామాగ్రి ఏవి కావాలన్నా కూడా మీరు చక్కగా వారికి ఫోన్ చేసి ఆన్‌లైన్ కొరియర్ సర్వీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇంతలా మీరు పూజా సామాగ్రి గురించి, ఈ పూజా స్టోర్ గురించి చెప్తున్నారు కదా! మరి మీరు ఈ పూజా స్టోర్స్‌లో ఏం కొన్నారు అనే విషయాన్ని మీరు అడుగుతున్నారా? నేను ఈ వీడియోనే మీకు లాస్ట్‌లో చూపిస్తానండి. అసలు నేను ఇక్కడ ఏమేమి కొంటున్నాను, ఎంత రేట్లకు కొంటున్నాను అనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన పూజా సామాగ్రి ప్రతి ఒక్క వస్తువు కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం వరలక్ష్మీదేవి అమ్మవారి పూజల కోసం ఇలా మకర తోరణంతోటి లేదా అలంకరణగా ఇలా చెక్క వుడ్‌తో కూడా తయారు చేసినవి కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకు వీరు తక్కువగా ఇస్తున్నారు అంటే వీరు తయారీదారుల దగ్గర నుంచే డైరెక్ట్‌గా కొంటున్నారు. అలాగే వుడ్‌తో చేసినటువంటి అలంకరణ వస్తువులు కానీ ఇవన్నీ కూడా లేదా కాలమ్ స్టెప్స్ మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా! స్టెప్ వైస్‌గా దీపాలు వెలిగించాలి అంటే కాలమ్ స్టెప్స్ ఎంతో అందంగా ఉంటాయండి. అవి కూడా వీరు దగ్గరుండి వుడ్ ఇచ్చి ఒక మనిషిని పెట్టుకొని తయారు చేపిస్తూ ఉంటారు. అందుకు గాను వీరికేంటంటే తక్కువ రేట్లకే మనకి అందించవచ్చు. అదే వీరి ఉద్దేశం అనమాట. అందుకే వీరి యొక్క ఉద్దేశం నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకే ఈ షాప్ రివ్యూ మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. మీలో ఒక్కరికైనా ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పూజా సామాగ్రి షాపులో ఏ వస్తువు నచ్చింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీరి దగ్గర నేను దశాంగం, అరగజ, పునుగు, గోరోజనం ఇటువంటివి ఎన్నో పూజా వస్తువులు, అలంకరణ వస్తువులు ఇవన్నీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటానండి. పూజా సామాగ్రి షాప్‌లో స్పెషల్‌గా చెప్పాలి అంటే మాత్రం ద్వారబంధానికి అలంకరణ చేసే ఈ దండలు గానీ, అలాగే కుంకుమ అండి. ఎంత మంచి సువాసన వస్తుందో. కుంకుమలో ఎన్నో రకాలైన కుంకుమలు వీరు సేల్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క షాప్ స్పెషాలిటీ కూడా అదే. ఇంకా మీకు పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఏమైనా కావాలి అంటే మాత్రం వీరికి ముందుగానే చెప్పినట్లయితే ఆ పూజా సామాగ్రి కూడా తెప్పించి మీ వరకు కూడా కొరియర్ చేయగలిగేటటువంటి ఫెసిలిటీ కూడా వీరు కల్పిస్తున్నారు. ఇంతకీ మరి అడ్రస్ ఎక్కడ అంటున్నారా? విజయవాడేనండి. మన విజయవాడలో ఏలూరు రోడ్డుకి అతి దగ్గరలోనే శ్రీదేవి పూజా స్టోర్స్ అయితే షాప్ ఉంది. మీకు స్క్రీన్ మీద వారి విజిటింగ్ కార్డు కూడా వేశాను. అలాగే ఫోన్ నెంబరు, వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కాబట్టి ఒకసారి వారికి విజిట్ చేసి లేదంటే మీరు షాప్‌కి డైరెక్ట్‌గా వెళ్ళవచ్చు. లేదా కాల్స్ చేయవచ్చు. వీరి షాప్‌లో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది ఏమిటి అంటే కాలమ్ స్టెప్స్ అండి. ఇందులో 5 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ కూడా ఉన్నాయి. నేనైతే 3 స్టెప్స్ ఉన్నటువంటి కాలమ్ స్టెప్స్ వీరి దగ్గర కొన్నాను. ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాకు వీరి దగ్గర పూజా సామాగ్రి నచ్చి మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. కాలమ్ స్టెప్స్‌లో రకరకాలైనటువంటి కాలమ్ స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది కూడా మీరు చక్కగా పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువులు కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం
వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అలంకరణ వస్తువులు, అమ్మవారిని అలంకరణ చేసే విధానంతో పాటుగా అమ్మవారి యొక్క విగ్రహాలు, ఫేసులు వీరి దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక మరి నేను తీసుకున్నటువంటి కోలం వుడ్ స్టెప్స్ అయితే మీ అందరికి కూడా షేర్ చేస్తానండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మరి వీటి యొక్క ప్రైస్ ఎంత అనే విషయాన్ని కూడా మీ అందరికి చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 3 స్టెప్స్ ఉన్నటువంటి కోలం స్టెప్స్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నానండి, కానీ ఇప్పటికైతే కుదిరింది. ఈ శ్రావణ మాసం పూజల కోసం కుదిరింది. ఇలాగే నాలా మీరు కూడా ఎదురు చూస్తున్నారా? ఎప్పటి నుంచో పూజా వస్తువులు కొనుక్కుందాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ రేట్ల వల్ల కొనలేకపోతున్నారా? అయితే మీరు శ్రీదేవి పూజా స్టోర్స్ని అయితే విజిట్ చేయవలసిందేనండి. వీరి దగ్గర అయితే మాత్రమే తక్కువ రేట్లకే ఇలా పూజా వస్తువులు కానీ లేదా కాలమ్ స్టెప్స్ కానీ కొనవచ్చు. మరి వీటి యొక్క హైట్ అలాగే విత్ ఎంత ఉందని కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి 10 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉందండి. అలాగే వెడల్పు ఎంత ఉందనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము. వెడల్పు కూడా 10 సెంటీమీటర్లే ఉంది. కాబట్టి చాలా బాగున్నాయండి. కాలమ్ స్టెప్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. మొత్తం 3 స్టెప్స్ అండి. వీటిలో చక్కగా పెయింట్లు అలాగే చిన్న చిన్న ముగ్గులు కూడా వేసి అందంగా కనిపిస్తున్నాయి కదూ. ఈ స్టెప్ యొక్క లెంత్ కూడా ఎంత ఉందనే విషయం కూడా చూద్దామండి. చక్కగా 4 సెంటీమీటర్లు అయితే ఉన్నాయి. చిన్న చిన్న దీపాలు వెలిగించడానికి చాలా అందంగా కనిపిస్తాయి. వరలక్ష్మి వ్రత పూజలో కూడా చక్కగా అలంకరణ చేయవచ్చు, లేదా మీరు విడిగా కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఎక్కువగా విగ్రహాలు ఉన్నా కూడా ఈ కాలమ్ స్టెప్స్ పైన పెట్టి పూజా గదిలో పెట్టుకోవచ్చండి. ఇవి వుడ్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే వీనికి వెనకమాల చూసినట్లయితే ఇలా ఓపెన్గా ఉంటాయి. వీరైతే వుడ్ ఇచ్చి మరి ఒక మనిషిని పెట్టి తయారు చేపిస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మరి వీటి ప్రైస్ ఎంత అంటే 600 రూపీస్కి అయితే నాకు సేల్ చేశారండి. చాలా అంటే ఫైన్ క్వాలిటీతో కాలమ్ స్టెప్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. చూడ్డానికే కాదు, మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు అలంకరణగా కూడా ఉపయోగించవచ్చు. లేదంటే విగ్రహాలు పెట్టుకోవడానికైనా సరే పూజా మందిరంలో ఎప్పుడు పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అలాగే తక్కువ ప్రైస్లో ఎంత మంచి క్వాలిటీ అయినటువంటి కాలమ్ స్టెప్స్ నేను ఇప్పుడే చూస్తున్నానండి. నేను ఎప్పటి నుంచో కొందాం అనుకున్నవి ఎన్నో వెబ్సైట్లు అయితే వెతికాను. ఎక్కువ రేట్లు అయితే చెప్పారు. నేను చెప్పినటువంటి రేటుకి డబల్ రేట్లు కూడా చెప్పారండి. అందుకే మీ అందరికి కూడా మరొకసారి చెప్తున్నాను. ₹1 ఖర్చు పెట్టాల్సిన దగ్గర ₹2 అయితే ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుకే కొద్దిగా ఆలస్యమైనా సరే మంచి క్వాలిటీతో ఉన్నటువంటి పూజా సామాగ్రి కానీ లేదా ఇలా కాలమ్ స్టెప్స్ అయినా సరే ఒకసారి సెర్చ్ చేయండి. చేసిన తర్వాత కొనుక్కున్నట్లయితే మీకు కూడా రూపాయి అనేది తగ్గుతుంది. ఇలా అయితే మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చండి కాలమ్ స్టెప్స్. ఎందుకంటే ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించేస్తుందేమో అనుకుంటాం కదా. ఇలా ఉల్టా చేసి 2 కలిపి పెట్టుకున్నట్లయితే మీకు ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఎప్పుడైనా స్టోర్ చేసుకోవడానికి. ఇంకా వీళ్ళ దగ్గర నేను ఏం కొన్నాననే విషయం కూడా చెప్తానండి. వెళ్ళినప్పుడు మాత్రం కుంకుమ మాత్రం ఒక మంచి ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుంటాను. మంగళ గౌరీ వ్రతం పూజా పుస్తకం ఒకటి తీసుకున్నాను. అలాగే దీపపు కుందుల కింద ప్లేట్లు అవి నా దగ్గర ఎన్ని ఉన్నా కూడా తక్కువే అని చెప్పాలి. ఇక 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. ఇక వీటితో పాటుగా కుంకుమ మాత్రం తప్పనిసరిగా కొంటానండి. వీరు కుంకుమనైతే స్పెషల్గా తయారు చేపిస్తారనమాట. చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. కుంకుమలో 10 రకాల కుంకుమలు అయితే వీరు అమ్ముతూ ఉంటారు. నేను తీసుకున్నటువంటి ఈ కుంకుమ అయితే ప్యాకెట్లో నుంచి మంచి సువాసన వస్తూ ఉంది. ఇక వీటితో పాటుగా చిన్న చిన్న విగ్రహాలకు వేయడానికి దండలు, అలాగే పెద్ద విగ్రహాలకి ఇలాంటివి ఎన్నో రకాల అలంకరణ వస్తువులు అయితే వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మీలో ఏ ఒక్కరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఇప్పటి వరకు వీరి పూజా స్టోర్ కనుక విజిట్ చేయనట్లయితే ఒకసారి చేయండి. చాలా మంచి క్వాలిటీతో తక్కువ రేట్లకే వీరి పూజా సామాగ్రి అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే వీరు తయారీదారుల దగ్గర నుంచి లేదా వీరే తయారు చేసి కూడా అమ్ముతుండడం వలన వీరు తక్కువ రేట్లకైతే అందించగలుగుతున్నారు. ఇక ఇంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కాలమ్ స్టెప్స్ కొన్నారా? కొంటే ఎంత రేటుకి కొన్నారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.